discuss about Thevenin's theorem. సో ఇంతవరకు మనం సూపర్ పొజిషన్ థియరం కనుక్కున్నాం. ఇక్కడ ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే థెవెనిన్స్ థియరం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇది కూడా మనకి కరెంట్ కానీ లేదా వోల్టేజ్ కానీ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఏదైనా ఒక లోడ్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో అది ఈజీగా మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, చూడండి థెవెనిన్స్ థియరం ఏం చెప్తుందంటే మనకు థెవెనిన్స్ థియరం ఎనీ లీనియర్ రెసిస్టివ్ నెట్వర్క్ అంటే సూపర్పోజిషన్ థియరంలో ఏ విధంగా లీనియర్ సర్క్యూట్ ఉంటుందో అలాగే దీనిలో కూడా అలా ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు యాన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే మనకి డిపెండెంట్ సోర్సెస్ అనమాట. ఓకే, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టర్. అదేవిధంగా ఈ వోల్టేజ్కి రెసిస్టర్ అనేది సిరీస్లో ఉండాలి. రిమెంబర్ దాట్ ద అప్లికేషన్ ఆఫ్ ద థెవెనిన్స్ థియరం రిక్వైర్స్ అంటే ఈ ఏదైతే రెసిస్టర్ ఉందో అది వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో ఉండాలి. అంటే థెవెనిన్స్ వోల్టేజ్కి థెవెనిన్స్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉండాలి. ద నెట్వర్క్ టు బి లీనియర్ అండ్ రెసిస్టివ్ సర్క్యూట్ అయి ఉండాలన్నమాట. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, చూడండి థెవెనిన్స్ థియరం ఏ లీనియర్ టూ టెర్మినల్ సర్క్యూట్ కెన్ బి రీప్లేస్ విత్ యాన్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ యాన్ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్. సో మనకు ఆ సర్క్యూట్లో మనము సోర్స్ వోల్టేజెస్ ఏవైతే ఇస్తాడో ఆ సోర్స్ వోల్టేజెస్ ముందు ఇచ్చినప్పుడు ఆ సోర్స్ వోల్టేజ్ ద్వారా ఎక్కడైతే సమ్ థెవెనిన్స్ రెసిస్టర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక థెవెనిన్స్ వోల్టేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానిలో కనుక్కునే ఏ వోల్టేజ్ అయితే ఉందో మనం కనుక్కోబోయే వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. ఓకే, అండ్ థెవెనిన్స్ రెసిస్టర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. థెవెనిన్స్ రెసిస్టర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి వి థెవెనిన్స్ ఈక్వల్ టు ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. వి థెవెనిన్స్ని ఏమంటారంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజెస్ అని కూడా అంటారు టెర్మినల్స్. ఆర్ థెవెనిన్స్ ఈజ్ ద ఈక్వలెంట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటారు. అంటే మనం ఏదైతే లోడ్ రెసిస్టర్ మనకు ఇచ్చిన సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఉంది అనుకున్నాం లేదా కరెంట్ సోర్స్ ఉంది. ఓకే, దానిలో ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ కనుక్కోమంటాడో లేదా ఏ రెసిస్టర్లో అయితే వోల్టేజ్ కనుక్కోమంటాడో ఆ రెసిస్టర్ మనం ఎలిమినేట్ చేసి ఉన్న రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిడక్షన్ చేసి ఈక్వలెంట్ రెసిస్టర్ కనుక్కుంటాం. ఆ ఈక్వల్ రెసిస్టెన్స్ కనుక్కునే దాన్ని ఏమంటారంటే ఆ వచ్చిన ఆన్సర్ని ఆర్ థెవెనిన్స్ అంటారు. అలాగే ఆ ఆర్ థెవెనిన్స్లో ఉన్న ఏదైతే ఉందో దానికి లోడ్ రెసిస్టర్ ఎక్కడైతే ఎలిమినేట్ చేస్తావో దానికి ఆపోజిట్లో ఏదైనా ఒక రెసిస్టర్ ఉంటే ఆ వోల్టేజ్లో మనం ఆ రెసిస్టర్లో వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. ఓకే, ఇక్కడ కూడా మనం సూపర్ పొజిషన్లో చేసినట్టుగానే చేస్తాం. అంటే ఏమి వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూటు, కరెంట్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ సోర్సెస్ మీదే డిపెండ్ అయి ఉండాలి. మనకు ఏదైనా డిపెండెంట్ సోర్సెస్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఏవైతే ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకుంటాం అన్నమాట. చూడండి థెవెనిన్ సర్క్యూట్ ఎలా ఉంటుంది చూడండి. లీనియర్ టూ టెర్మినల్ సర్క్యూట్. టెర్మినల్ అంటే ఏమి, వీటిని టెర్మినల్స్ అంటారు. ఇట్లా ఓకే, దీన్ని టెర్మినల్స్ అంటారు. ఇది ఒక సర్క్యూట్ అనమాట. ఇక్కడ మనం కనుక్కోబోయే రెసిస్టర్ ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ రెసిస్టర్లో మనము ఏం చేయాలంటే కరెంట్గా వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఈ సర్క్యూట్ని రిడక్షన్ చేస్తాం. ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం తీసి ఎలిమినేట్ చేసి ఈ సర్క్యూట్ని ఏం చేస్తాము, రిడక్షన్ చేస్తాం. రిడక్షన్ చేయడం అంటే ఏమి, ఆర్ థెవెనిన్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ వి థెవెనిన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మనము ఈ సర్క్యూట్ కనుక్కున్న తర్వాత మరి లోడ్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తాము. లోడ్ రెసిస్టర్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ లోడ్ రెసిస్టర్లో మనకి ఏమవుతుంది, అప్పుడు దీనిలో కరెంట్ కావాలంటే సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. ఆర్ థెవెనిన్స్, వి థెవెనిన్స్, ఇది ఏదైతే లోడ్ రెసిస్టర్ ఉందో ఆల్ దోస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దెన్ ఆఫ్టర్ వీఆర్ ఫైండింగ్ ద కరెంట్ అట్ ద లోడ్. ఓకే, చూడండి మనకు ద డిటర్మైన్ ఫర్ ద థెవెనిన్స్ థియరంలో మనం ఏ విధంగా అనేది చూడండి. ఇప్పుడు ఇది మనం లీనియర్ టెర్మినల్ సర్క్యూట్ ఉంది. ఇక్కడ లోడ్ రెసిస్టర్ ఉంటుంది. ఇక్కడ ఈ టెర్మినల్ దగ్గర మనం కనెక్ట్ చేసేదాన్నే లోడ్ రెసిస్టర్ అంటారు. సర్క్యూట్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ కూడా మనకి ఓమ్స్ లా అనేది అప్లై చేస్తాం. టూ టెర్మినల్స్ దీనిలో నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తూ మెష్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, కనెక్షన్ బిట్వీన్ ద టూ సర్క్యూట్స్ ఆఫ్ ద లోడ్. ఓకే,
చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆ సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్ ఇలాగ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ వి థ్యూనెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము, ఆ లీనియర్ సర్క్యూట్లో ఆర్ థ్యూనెన్స్ కనుక్కున్నాము. ఇక్కడ లోడ్ రెసిస్టర్ పెడతాం అనమాట, ఇక్కడ లోడ్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం. ఓకే, అప్పుడు వి థ్యూనెన్స్ ఎంతైతే వోల్టేజ్ ఉందో, అంటే ఈ లోడ్ రెసిస్టర్లో ఏదైతే ఉందో ఇక టెర్మినల్స్ మధ్య రెసిస్టర్ ఉంటుంది కదా, ఈ వి థ్యూనెన్స్ విఓసి ఈక్వల్ అనమాట, ఒకదానికొకటి ఈక్వల్. ఇక్కడ మనకు లోడ్ రెసిస్టర్ కనుక్కుంటే అప్పుడు వీటిలో మనం కరెంట్ అనేది కనుక్కోవచ్చు అనమాట. ఓకే, లోడ్ రెసిస్టర్ ఈ టెర్మినల్స్ మధ్య ఉంచినప్పుడు. ఓకే, ఒకవేళ ఓపెన్ సర్క్యూట్ వి వెన్ ద లోడ్ అండ్ ఓపెన్ సర్క్యూట్ ఆర్ఎల్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉందో లోడ్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, నీకు ఇన్ఫినిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయ్యే అవకాశం ఉండదు, కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ లోడ్ రెసిస్టెన్స్ ఇక్కడ కనెక్ట్ చేసామనుకోండి, లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి కరెంట్ కనుక్కోవచ్చు కదా. ఏమొస్తుంది, థ్యూనెన్స్ వోల్టేజ్ బై ఆర్ థ్యూనెన్స్ ప్లస్ ఆర్ఎల్ వేస్తే మనకు కరెంట్స్ వస్తుంది అనమాట. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు థ్యూనెన్స్ థియరం, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ద రెసిస్టెన్స్ సీన్ బై ద లోడ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ లోడ్ దగ్గర ఏది లేదనుకోండి, ఇక్కడ సోర్స్ అనేది ఏది లేదనుకోండి, అప్పుడు వి థ్యూనెన్స్ ఏమవుతుంది, 0 volts ఉంటుంది అనమాట. ద ఆల్సో రెసిస్టెన్స్ కూడా 0నే ఉంటుంది, షార్ట్ సర్క్యూటెడ్. ఓకే, చూడండి, ఇక్కడ మనకు ద లోడ్ ఈజ్ షార్ట్ సర్క్యూట్, ఆర్ఎల్ ఈజ్ కూడా 0. సో ఆర్ థ్యూనెన్స్ ఉంది. మనము ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ ఎలిమినేట్ చేస్తామో అటువైపు నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనుకొని ఉన్న రెసిస్టెన్స్ రిడక్షన్ చేస్తూ పోతే మనకు ఆర్ థ్యూనెన్స్ వస్తుంది. ఈ ఆర్ థ్యూనెన్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. ఏమంటారు, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకు వి థ్యూనెన్స్ కనుక్కుంటాం కదా, ఇక్కడ లోడ్ రెసిస్టర్కి ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్లో వోల్టేజ్ కనుక్కుంటాం కాబట్టి దాన్ని వి థ్యూనెన్స్ అంటారు. ఆ వి థ్యూనెన్స్ బై మనకు దీనిలో ఫ్లో అయ్యే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేసిన మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, చూడండి, స్టెప్స్ ఫర్ డిటర్మైన్ ద థ్యూనెన్స్ ఎలా చేస్తాం, ఫస్ట్ స్టెప్స్ ఎలా ఫాలో అవుతాం. సో ఐడెంటిఫై ద లోడ్, అంటే ఎక్కడైతే మనకు కరెంట్ కనుక్కోమంటాడో ఆ రెసిస్టర్ని కానీ లేదా ఇండక్టర్ కానీ కెపాసిటర్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. విచ్ మే బి రెసిస్టర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్, అంటే ఆ రెసిస్టర్ ఏదైతే ఉందో లోడ్లో అది మనకు ఉన్న సర్క్యూట్లో ఏదో ఒక పార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ ఆఫ్ ద విచ్ అండ్ ఓపెన్ సర్క్యూట్, అంటే ఆ లోడ్ రెసిస్టర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసేసేయాలి. చేసిన తర్వాత వి థ్యూనెన్స్ వోల్టేజ్ కనుక్కోవాలి, వి థ్యూనెన్స్ ఓపెన్ చేయాలి. ఓసీ కానీ ఉండొచ్చు, విఓసి అన్న వి థ్యూనెన్స్ అన్న ఒకటే, కాబట్టి వి థ్యూనెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టర్న్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్, ఏవైనా మనకు 1 or 2 అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, వోల్టేజ్ సోర్సెస్ అన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఏమంటారంటే ఆర్ థ్యూనెన్స్ అంటారు. ఓకే, ద కరెంట్ త్రూ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్. ఓకే, ద లోడ్ ఇన్ ద సిరీస్, అంటే వి థ్యూనెన్స్ కానీ ఆర్ థ్యూనెన్స్ అవన్నీ కూడా ఏం చేస్తామంటే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఓకే, వోల్టేజ్ ఈజ్ ఒరిజినల్ సర్క్యూట్. ఓకే, చూడండి, ఒక డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా లోడ్ రెసిస్టర్ ఇది అనుకుందాం. ఈ లోడ్ రెసిస్టర్లో మనకి కరెంటు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, థ్యూనెన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, నెక్స్ట్ థ్యూనెన్స్ వోల్టేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ థ్యూనెన్స్ రెసిస్టెన్స్ కనుక్కుందాం అనుకున్నాం. థ్యూనెన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ లోడ్ రెసిస్టర్ అనేది ఎలిమినేట్ చేయాలి. లోడ్ రెసిస్టర్ అనేది ఎలిమినేట్ చేసిన తర్వాత మనము ఈ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి, ఆర్ కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకే, ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ నువ్వు ఎలిమినేట్ చేస్తావో అటువైపు నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది అనుకున్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేట్ చేయగా రిమైనింగ్ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిడక్షన్ చేయాలి. రిడక్షన్ అంటే సింప్లిఫై చేసి మనం ఏం చేస్తాము, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. ఆ ఈక్వలెంట్ రెసిస్టర్నే థ్యూనెన్స్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ మనం మరి ఏం చేస్తాం, మనం నెక్స్ట్ అలాగే వోల్టేజ్ సోర్స్ మరి అలాగే పెట్టి థ్యూనెన్స్ వోల్టేజ్ కనుక్కోవాలి. థ్యూనెన్స్ వోల్టేజ్ ఏ విధంగా కనుక్కుంటాం, మనకి లోడ్ రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టర్కి ఆపోజిట్లో ఉన్న రెసిస్టర్లో వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి.
అంటే ఈ రెసిస్టర్కి ఆపోజిట్ ఉండేది ఏమి ఇదే కాబట్టి దీనిలో వోల్టేజ్ డ్రాప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వోల్టేజ్ డ్రాప్ని ఏమంటారంటే థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. అంటే మీరు ఎలా కనుక్కుంటారు, అది కిర్చాఫ్ వోల్టేజ్ లా కానీ లేదా కిర్చాఫ్ కరెంట్ లా కానీ అప్లై చేసి ఓమ్స్ లా కూడా అప్లై చేసి మనము ఈ థెవెనిన్స్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ ద థెవెనిన్స్ వోల్టేజ్, థెవెనిన్స్ రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్ తర్వాత ఏం చేస్తాము, సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఇదంతా మోడిఫై చేస్తే మనకి ఫైనల్గా ఆర్ థెవెనిన్స్ అనేది వస్తుంది. మనం ఏదైతే ఎలిమినేట్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్, థెవెనిన్స్ రెసిస్టెన్స్, థెవెనిన్స్ వోల్టేజ్ అనుకోండి, ఇది అవన్నీ సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఓకే, కనెక్ట్ చేసిన తర్వాత ఇంకా లోడ్ రెసిస్టర్లో మనం కరెంటు కనుక్కోవాలి. అంటే దానికి ఫార్ములా చూడండి, ఆ సర్క్యూట్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, అగో కాంప్లికేటెడ్ సర్క్యూట్. ఇక్కడ ఏబి, ఇక్కడ లోడ్ రెసిస్టర్ ఉంటుంది, వి థెవెనిన్స్, ఆర్ థెవెనిన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తాము, లోడ్ రెసిస్టర్ ఇక్కడ కనెక్ట్ చేస్తాము అనమాట. ఈ లోడ్ రెసిస్టర్లోనే మనం కరెంట్ కనుక్కోవాలి కాబట్టి దానికి ఫార్ములా ఏంటంటే IL = V థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ RL అనమాట. V థెవెనిన్స్ బై ఏమి ఇక్కడ V థెవెనిన్స్, IL లోడ్ కావాలి కదా, లోడ్ రెసిస్టర్లో కరెంట్ కావాలి కాబట్టి V థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ RL. ఓకే, సో కాబట్టి మనకు అది లోడ్ కరెంట్ అనమాట, లోడ్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్. దెన్ ఆఫ్టర్ మనకు లోడ్ వోల్టేజెస్ కూడా కనుక్కోమంటాడు. అప్పుడు VL = RL × IL, అంటే లోడ్ రెసిస్టర్ ఇంటూ దానిలో ఫ్లో అయ్యే కరెంట్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు లోడ్ వోల్టేజెస్ వస్తుంది అనమాట. దానికి ఫార్ములా ఏంటంటే V థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ RL × RL. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద థెవెనిన్స్ థీరం. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్. మీకు ఒక ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఐ విల్ గో ఫర్ ద ప్రాబ్లం. ఓకే, కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. Hello my dear student, today I discuss about Thevenin's theorem. మీకు కాన్సెప్ట్, థియరిటికల్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ మనము ప్రాబ్లం ఎలా చేయాలి, ఈ ప్రాబ్లంలోనే మీకు మళ్ళీ కాన్సెప్ట్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక సర్క్యూట్ తీసుకున్నాం. దీని ద్వారా మనము థెవెనిన్స్ ప్రకారము మనము కరెంట్ అనేది లోడ్ రెసిస్టర్ దగ్గర కరెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మీకు ఎలా అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు లోడ్ రెసిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ అనుకోండి, R5లో కరెంట్ కనుక్కోవాలనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లోడ్ రెసిస్టెన్స్ ఇది అనుకున్నాం RL. సో దీనిలో మనం ఏం కనుక్కోవాలంటే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమంటాడు ఇక్కడ కరెంట్ అంటే మనకి ఇట్లా మెన్షన్ చేస్తాడు అనమాట. అంటే లోడల్ కరెంటు కనుక్కోవాలి. మనం యాక్చువల్గా మెష్ అనాలిసిస్ కానీ నోడల్ అనాలిసిస్ కానీ అప్లై చేసి మనం కనుక్కోవచ్చు. కానీ పర్టికులర్గా మనకు థెవెనిన్స్ థీరం యూజ్ చేసి లోడ్ కరెంటు కనుక్కోమంటాడు అనమాట. ఓకే, కనుక్కోమన్నాడు. ఫస్ట్ స్టెప్స్ జాగ్రత్తగా వినండి. స్టెప్ 1 ఏం చేస్తారు, ఇక్కడ స్టెప్ 1 ఏం చేస్తారంటే వోల్టేజ్ సోర్స్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు కాబట్టి వోల్టేజ్ అనేది ఏం చేస్తున్నాం, ఈ షార్ట్ సర్క్యూట్. ఓకే, ఒకవేళ కరెంట్ ఉంటే ఓపెన్ చేసేవాడు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా లోడ్ రెసిస్టెన్స్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. లోడ్ రెసిస్టెన్స్ తీసేయాలి అని అర్థం. ఈజ్ ఓపెన్. అప్పుడు ఎలా వస్తుంది మనకి సర్క్యూట్, ఇలా వస్తుంది. సో ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ తీసేసాం. ఇంకేమైంది ఇప్పుడు మనకు, ఇప్పుడు ఓపెన్ అంటే ఇట్లా అవుతుంది, ఇలా ఓపెన్ అంటే తీసేయడం. ఓకే, ఇదేమిది R1, R2, R3, R4. R1, R2, R3, R4. ఓకే, ఎక్కడైతే మనం లోడ్ రెసిస్టెన్స్ ఎలిమినేట్ చేస్తామో, ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, అటువైపు నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలాగానే పెట్టేయచ్చు,
కరెంట్ అనేది ఇలాగా ఫ్లో అవుతుంది అనుకోండి, కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, కరెంట్ అనేది ఏమవుతుంది, ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్లో అయినప్పుడు కరెంట్ ఇక్కడ డివైడ్ అవుతుందా? సో అప్పుడు ఇవి రెండు ఏమవుతాయి, ప్యారలల్ అవుతాయి. అంటే ఏమి ఇక్కడ R3 ప్యారలల్ R4. ఓకే, R3 ప్యారలల్ ఏమవుతుంది మీకు, R4 అవుతుంది. ఓకే, R3 ప్యారలల్ R4. ప్యారలల్ అంటే తెలుసు కదా మనకు, R3 ఇంటూ R4 బై R3 ప్లస్ R4. సో దీన్ని ఏమనుకుంటామంటే ఐఎమ్ టేకింగ్ RA అనుకుంటా. ఇదంతా సింప్లిఫై చేస్తే RA వచ్చింది అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా కలిపి RA అవుతుందా, RA. నెక్స్ట్ R2ను R1 ఏమవుతుంది నీకు, R2 R1 ఏమవుతుంది, మళ్ళీ ప్యారలల్ అవుతుందా? సో కాబట్టి మళ్ళీ R1 ప్యారలల్ R2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. దీన్ని RB వచ్చింది అనుకుందాం. ఇదంతా సింప్లిఫై చేస్తే RB వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ RA వచ్చేసింది, ఇక్కడ RB వచ్చేసింది. ఇదంతా సింప్లిఫై చేసాం, ఇదంతా సింప్లిఫై చేసాం. సో కాబట్టి R థెవెనిన్స్ కావాలి మనకు, R థెవెనిన్స్. R థెవెనిన్స్ ఈక్వల్ ఏమొస్తుంది, ఈ రెండు సిరీస్ అయితే ఇదంతా రిడక్షన్ చేస్తే మనకి ఏమైంది, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు చేస్తే RA వచ్చేసింది, ఇలా వచ్చేసిందే మనకు, ఇలా వచ్చేసింది మనకు. అంటే ఏమి ఇక్కడ మనకు ఇది RA, ఇది RB అయింది. సో ఈ రెండు సిరీస్ అయితే ఏమొస్తుంది ఇక్కడ, RA ప్లస్ RB, RA ప్లస్ RB. ఓకే, ఈ రెండు యాడ్ చేసేస్తారు. ఇది R థెవెనిన్స్. ఏం చేస్తారు, ఇది R థెవెనిన్స్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అనమాట. ఇదంతా రిడక్షన్, లోడ్ రెసిస్టెన్స్ ఎలిమినేట్ చేసి రిమైనింగ్ అంతా రెసిస్టెన్స్ అన్ని రిడక్షన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 అంటే ఇక్కడ లోడ్ రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టర్కి ఆపోజిట్ ఉన్న రెసిస్టర్ ఏదైతే ఉందో, అంటే ఏమి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అలాగే ఉంచుకుంటాం, తర్వాత లోడ్ రెసిస్టర్ మాత్రం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. అంటే ఏమి, లోడ్ రెసిస్టర్ RL ఈజ్ ఓపెన్ సర్క్యూట్, RL ఈజ్ ద ఓపెన్ సర్క్యూట్. అప్పుడు ఏం చేస్తాం, మనకు R1, సో R1, నెక్స్ట్ ఇది R2, నెక్స్ట్ ఏమిది R3, నెక్స్ట్ ఏమిది R4. సో మనకి ఓపెన్ సర్క్యూట్ అయింది కదా. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అట్లా పెట్టేస్తాం, వోల్టేజ్ సోర్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓన్లీ లోడ్ రెసిస్టెన్స్ మాత్రం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఎలిమినేట్ చేస్తావో, లోడ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఏదైతే ఎలిమినేట్ చేస్తావో దానికి ఆపోజిట్ ఉన్న రెసిస్టర్లో వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని V థెవెనిన్స్ అంటారు. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ దీనిలో వోల్టేజ్ కనుక్కోవాలి. అంటే R4లో వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఏమంటారంటే థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. మనకి ఏముంది ఇక్కడ, మెష్ అనాలిసిస్ అప్లై చేస్తారు. ఇంకేమిది, ఇది I1 అనుకుంటారు, ఇది I2 అనుకుంటారు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఇట్లాగా రిప్రజెంట్ చేసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ I2 కరెంటే R4లో ఫ్లో అవుతుంది కాబట్టి మనకు V థెవెనిన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, V థెవెనిన్స్ అంటే I2 ఇంటూ R4, I2 ఇంటూ R4, దాన్ని V థెవెనిన్స్ అంటారు. ఏమంటారు, లోడ్ రెసిస్టెన్స్ ఆపోజిట్ ఉన్న రెసిస్టర్లో వోల్టేజ్ కనుక్కున్నట్లయితే దాన్నే V థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. సో V థెవెనిన్స్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ 3. ఓకే, స్టెప్ 3 అంటే ఏమి, V థెవెనిన్స్, ఇక్కడ V థెవెనిన్స్ సిరీస్, V థెవెనిన్స్ సిరీస్, R థెవెనిన్స్ సిరీస్ అంటే ఇక్కడ 0 పెట్టిన ప్లస్ పెడితే దాన్ని సిరీస్ అంటారు. అలాగే లోడ్ రెసిస్టర్ ఆర్ కనెక్టెడ్
ఓకే, సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఇది థెవెనిన్స్ వోల్టేజ్, నెక్స్ట్ ఇది లోడ్ రెసిస్టర్. ఇది థెవెనిన్స్ వోల్టేజ్, ఇది థెవెనిన్స్ రెసిస్టర్, ఇది లోడ్ రెసిస్టర్. అంటే ఇక్కడ ఎలిమినేట్ చేస్తాం కదా, ఇక్కడ ఎలిమినేట్ చేసింది మరి ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కలిపి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు వీటిలో మనకి కరెంట్ కనుక్కోవాలి. సో ఐఎల్ కనుక్కోవాలి. సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, V/R కదా. అంటే V అంటే ఏమి, కూడా V థెవెనిన్స్ బై R థెవెనిన్స్ ప్లస్ RL. R థెవెనిన్స్ ప్లస్ RL అంటే టోటల్ రెసిస్టర్ సిరీస్లో కరెంట్ ఈక్వల్గా పోతుందా లేదా. సో కాబట్టి V/R, R అంటే టోటల్ రెసిస్టెన్స్ వేసేస్తే సరిపోతుంది. ఇది మనకి కాన్సెప్ట్ ఫర్ ద థెవెనిన్స్ థీరం అనమాట. థెవెనిన్స్ థీరం అంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అంటే మనం థెవెనిన్స్ థీరంలో కనుక్కోవాలంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కోవాలి, ఫైనల్గా లోడ్ కరెంట్ మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, ప్రాబ్లం చేస్తా, మీకు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఓకే, ఐ విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం.